అమెరికా గౌను. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జనవరి 2009లో ప్రచురితమైంది. నేను బయట పని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు హాల్లో దీవాను మీద చిన్న చిన్న ప్యాకెట్లు పరిచి ఉన్నాయి. ఇంటిల్లి పాది అవి విప్పదీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అర్థమైంది, రమణి పంపిన ప్యాకెట్ అందిందన్నమాట. రమణి మా అమ్మాయి, అమెరికాలో ఉంటోంది. తెలిసిన వాళ్ళెవరైనా ఇటు వస్తుంటే వాళ్లతో ఇక్కడ దొరకని తేలికపాటి వస్తువులో పిల్లల కోసం చిన్న చిన్న గిఫ్టులో పంపుతుంటుంది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దానికి ఊరగాయలో వడియాలో మేము ఎగుమతి చేస్తుంటామనుకోండి, అది వేరే సంగతి. వారం క్రితమే ఫోన్ చేసి చెప్పింది, ఫలానా వాళ్ళు ఇండియా వస్తున్నారు, వాళ్లతో ఫలానా వస్తువులు ప్యాక్ చేసి పంపుతున్నాను అని. వాళ్ళు ఇవాళ వచ్చి వెళ్లారన్నమాట. అమెరికన్ గూడ్స్ దిగుమతైనప్పుడల్లా ఇల్లు ఇలా ఇరుగుపొరుగు అమ్మలక్కలతో కళకళ్లాడుతూ గలగలమంటూ ఉంటుంది. ఆ హడావిడి సద్దుమణిగేదాకా ఇంట్లో ఎవరిని పట్టించుకోరు. నేను కామ్గా మోసుకొచ్చిన సంచుల్ని గోడవారగా పెట్టి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు చూశారు నన్ను నా మనవడు బాలు, మనవరాలు సంజు. బాలు నా దగ్గరికి పరిగెత్తుకు వస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అన్నట్టు, తాతోయ్, అత్త నాకు రోబోట్ పంపించింది, చూడు చూడు ఎంత బాగుందో, ఇదిగో ఇది చూడు, ఈ స్విచ్ నొక్కితే నడుస్తుంది, ఇది నొక్కితే పిల్లి మొగ్గలేస్తుంది, బాలు విసిరేస్తుంది, ఇంకానేమో చేతిలో బొమ్మని అటూ ఇటూ తిప్పి చూపిస్తూ దాని తాలూకు విచిత్రాలన్నీ ఒక్క గుక్కన చెప్పేశాడు. 6 ఏళ్లు వాడికి, 1వ క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళత్త పంపిన గౌను కాబోలు సంజుని నిలబెట్టి సైజు సరిపోతుందో లేదో అని కొలతలు చూస్తోంది మా కోడలు సుజాత. తల్లి చేతుల్లోంచి ఆ ఫ్రాక్ని ఒక్క గుంజి లాక్కుని ఊరుక్కుంటూ వచ్చింది సంజు. తాత, అన్నకి బొమ్మొక్కటే, నాకు చూడు, ఈ గౌను, పియానో, రిబ్బన్లు బోల్డ్ పంపించింది తెలుసా? అన్నకు పోటీగా పలుకులు కుప్పపోస్తున్న దాని వెనకాలే విసుక్కుంటూ వచ్చింది మా కోడలు. భడవకానా, ఒక్క క్షణం ఒక్క చోట కుదురుగా నిలబడవు కదా అంటూ సంజుని నిటారుగా నిలబెట్టి మళ్లీ గౌనుతో పొడుగు వెడల్పులు చూడ్డం ఆరంభించింది. వెళ్ళిపోతున్న అమ్మలక్కలకి సెండాఫ్ ఇచ్చి నాకు మంచినీళ్ల గ్లాస్ పట్టుకొచ్చింది మా ఆవిడ వర్ధని. అలా పైపైన పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది సుజాత, పూర్తిగా తొడిగి చూడు అని కోడలికి సలహా ఇచ్చి నా వైపు తిరిగింది. రమణి పంపింది. వారం రోజుల్లో సంజు పుట్టినరోజుగా తాను పంపుని గౌనే వెయ్యాలిట మేనకోడలికి, కూతురి కోరిక చెబుతూ మురిపెంగా నవ్విందావిడ. నాకు గ్లాస్ అందించేసి తిరిగి మళ్లీ వాళ్ళు విదేశీ వస్తు పరిశీలనలోనూ వాటి గుణ విశిష్టత గానంలోనూ మునిగిపోయిన తీరు చూస్తే ఓ కప్పు కాఫీ అడుగుదామనుకుని ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్లు తాగి ఉస్సురు అనుకుంటూ పడక్కుర్చీలో వాలిపోయాను. అత్త కోడళ్ళిద్దరూ సంజుకి గౌను వేసే కార్యక్రమంలో పడ్డారు. అది కాస్త సంజు భుజాల దగ్గరే బిగుసుకుని అలకపాన్పు దిగనని భీష్మించు కూర్చున్న కొత్త అల్లుడిలా కిందకి దిగనంటోంది. చేతులు దూర్చాలని వర్ధని, కిందకి జార్చాలని సుజాత చేసే ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి లాభం లేదు అత్తయ్యగారు, ఇంకా లాగితే చిరిగేట్టుంది అంటూ చేతులెత్తేసింది మా కోడలు. 6 నెలలు అవ్వలేదు, చూసే వెళ్ళిందిగా పిల్లని. అంతమాత్రం అది తెలియలేదా దానికి? ఎక్కడో ఉన్న కూతుర్ని ఉద్దేశించి నిష్ఠూరమాడింది వర్ధని. 6 నెలల కింద రమణి వచ్చి వెళ్ళినప్పుడు సంజు సన్నజాజి మొగ్గ, ఇప్పుడు బొండు మల్లెపువ్వు. పాపం రమణి, లోపలే సానుభూతి చూపించానో మా అమ్మాయి మీద. బుజ్జిముండ, ఎంత ముద్దొస్తోందో చూడండి అత్తయ్య. ఈ లేత గులాబీ రంగు నాకెంతో ఇష్టం. ఇంచక్కటి లేసు, ఈ ఫ్రిల్సు ఎంత అందం తెచ్చాయో గౌనికి. ఇక్కడి వాళ్ళకి ఇంత ఫ్యాషన్గా కుట్టడం చస్తే రాదు. దీన్నెలా సరిచెయ్యటం? సుజాత తిరగేసి మరగేసి ఆ గౌను ఏ కాస్తన్నా లూజు చేసే వెసులుబాటు ఉంటుందేమోనని శతవిధాలా పరిశీలించింది. ఊహూ, అమెరికన్ ప్రోడక్టా మజాకానా? మళ్ళోసారి లాభం లేదంటూ పెదవి విరిచేసింది మా కోడలు. సరే, సరిపోలేదు కదా, వదిలేయొచ్చునా? అబ్బే, అలా వదిలేస్తే
వాళ్ళు సుజాత వర్ధని ఎలా అవుతారు? ఆ రాత్రే మా అబ్బాయి చేత రమణికి 2 సార్లు రింగ్ చేయించారు. అది సిగ్నల్. అవి అందుకుని మా అమ్మాయే మాకు ఫోన్ చేస్తుంటుంది. అది మా కోడు. అంత అర్జెంటుగా ఫోన్ ఎందుకు చేశారమ్మా అని అది కంగారు పడుతూ అడుగుతుంటే, సంజుకి గౌన్ సరిపోలేదే అమ్మడు, మారుస్తారేమో కనుక్కుంటావని అంటూ ఆ ఎమర్జెన్సీ మెసేజు కూతురికి అందించింది మా వర్ధని. ఊరుకో అమ్మా, నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. ఆ గౌను నువ్వు అమెరికాకి పంపించి మళ్ళీ నేనది మార్చి ఇండియాకి పంపించి ఇప్పుడయ్యే పనేనా అది? పైగా మేమది వీకెండ్లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడేదో కార్నివాల్ జరుగుతుంటే అక్కడ తీసుకున్నాం. మార్చడం కుదరదు గాని అది సరిపోయే వాళ్ళెవరైనా తెలిసిన వాళ్లల్లో ఉంటే ప్రజెంట్ చేసేయండి. ఈసారి నేను పెద్ద సైజుది పంపిస్తాలే. రమణి వాళ్ళమ్మని మెత్తగా కసురుతూనే చకచకా సొల్యూషను చెప్పేసి టక్కున ఫోన్ పెట్టేసింది. అయ్యో అయ్యో, ఎంత నిర్లక్ష్యమే అమ్మా. డబ్బంటే మన రూపాయల్లో అయితే దగ్గర 1000 రూపాయలు అవుతుందట ఆ గౌను. అంత పెట్టుకొని ఉత్తి పుణ్యానికి ఎవరికన్నా ఇచ్చేయాలా? మా ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. మరే చూస్తూ చూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఎలా ఇచ్చేస్తాం? అత్తగారితో ఏకీభవించింది సుజాత. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ సఖ్యత చాలా ఎక్కువ. వాళ్ళింకా ఆ విషయం మీదే తర్జన భర్జనలు సాగిస్తుంటే విసుగెత్తి, అమ్మాయి చెప్పినట్టు ఏ పుట్టినరోజు పేరంటానికో వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకు ఇంకా ఆ పనికి మాలిన చర్చలు అన్నాను. ఇంటి యజమాని హోదా వెలగబెట్టినాటి వాసనలు పోక ఏం చేయమంటారు అని మిమ్మల్ని అడిగామా? దాన్నేం చేయాలో మాకు తెలుసు గాని మీరు గమ్మునుండండి కసిరేసింది వర్ధని. ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరపతి తగ్గిందని ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది మా ఆవిడ. కామ్గా ఆవిడ ఆజ్ఞ పాటించాను. ఆ మర్నాడు ఉదయం వీధి వరండాలో పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను. మా ఇంటికి పక్కింటికి మధ్య ఉన్న ప్రహరీ గోడ దగ్గర నుంచి వర్ధని స్వరం వినిపిస్తోంది. పార్వతమ్మక్క, ఇదిగో గౌను. నిన్న ఈ మాదిరిది మీ మనవరాలకి తెప్పించి పెట్టమన్నావుగా. ఎప్పుడూ అడగని దానివి అడిగావు. పాపం తీసుకో. మా సంజుకి కొత్త ఫ్రాకులు చాలానే ఉన్నాయిలే. మా ఆవిడ అతి తెలివిపోకడ్లవి. చాలా ఖరీదన్నావుగా వర్ధని. అంత విలువైంది మేం కొనగలమా? పక్కింటావిడ సందేహంలో వినిపించేది వెక్కిరింత ఎత్తిపొడుపా. అమెరికా నుంచి వచ్చింది కదా అని మా ఆవిడ నిన్న కాస్త అతిగా గొప్పలు చెప్పుంటుంది బహుశా. ఎంతలే, మన రూపాయల్లో అయితే 1200 అవుతుందట. అయినా నీ దగ్గర అంత తీసుకుంటానా? 200 తగ్గించే ఇద్దువులే. మనసు పడ్డావుగా పాపం. ఆవిడ వెటకారం అర్థం కానట్టే గడుసుగా తన ఉదార హృదయాన్ని చూపించేసింది మా వర్ధని. ఏమనుకోకు వర్ధని, మరీ లేతరంగు గౌను పిల్లల దగ్గర మాపు కాగదని నిన్ననే అనుకున్నాను. పోనీలే, పిలిచి మరీ అడుగుతున్నావు పాపం. వద్దని లేకుండా ఉన్నాను. 300కి ఇచ్చే మాటైతే చెప్పు, తీసేసుకుంటాను. మొహమాటం లేకుండా చెబుతున్నాను అనుకోకు సుమా. అంతకంటే ఎక్కువ చేయదనిపిస్తోంది నాకు మరి. ఆహాహా, తాడి తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు మరొకడని మా ఆవిడ్ని మించిన అసాధ్యురాలే ఈవిడ. నాకు నవ్వొచ్చింది. పిలిచి పిల్లనిస్తానంటే ఒక కన్ను చిన్నదన్నారని దొరసాన్ల బిడ్డకు వేసే గౌనికి వంక పెడుతోంది ఇల్లాలు. పైగా 300 రూపాయలకి ఇవ్వాలట. ఎంత ఆశ చూడు. ఇంట్లోకొచ్చి రుసరుసలాడింది మా వర్ధని. వదిలేయండి అత్తయ్య, ఆవిడ గుణం చూపించుకున్నదంతే. మా కోడలి ఓదార్పు. ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయ పూలదండ పట్టుకుని గుడికి వెళ్ళొస్తానంటూ వెళ్ళింది సుజాత. గంట తర్వాత తన స్నేహితురాల్ని ఆమె కూతురుతో సహా వెంట పెట్టుకు తిరిగొచ్చింది. నా అంచనా కరెక్టే. పావుగంటలో కాఫీలు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మా అబ్బాయి గదిలోంచి నా చెవులు పడిన వాళ్ల సంభాషణ ఇది. అబ్బా, నీ కూతురికి గౌను అతికినట్టు సరిపోయిందే లలిత. అచ్చం షోకేసులో బొమ్మలా ఉందనుకో. మా కోడలే సీనియర్ సేల్స్మెన్కి తీసిపోతుంది చెప్పండి. మరీ పొట్టిగా ఉన్నట్టుంది సుజాత. ఆ వచ్చిన అమ్మాయి మొహమాటంగా నసుగుతోంది. అయ్యో, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అలా మోకాళ్ళు దిగే గౌన్లు వేసుకునేది మా కాలంలో. ఇప్పుడు ఇలా కురచగా ఉండడమే ఫ్యాషన్. ఇప్పటి అమెరికన్ తయారీ ఇది. అంటే అదెంత లేటెస్ట్ మోడల్లో ఆలోచించు. కోడలి కంటే 2 ఆకులు ఎక్కువే చదివింది మా ఆవిడ. అమెరికాలో అయితే సరేననుకోండి, ఇక్కడ ఇట్లా తొడలు కనబడేట్టుంటే
ఎబ్బెట్టుగా ఉంటుందేమో ఆంటీ. అందులోనూ మా వారికి అలాంటి పట్టింపులెక్కువ. అయినా అడిగి చూస్తాలేండి. ఆ చూస్తాలేండి అన్న మాటలో వద్దులేండి అన్న ధ్వని వినిపించట్లేదు. హతోస్మి. ఈ బేరము కొండెక్కినట్టేనన్నమాట. ఇక మా వాళ్ల మొహాలు చూడలేక అలా తిరిగొద్దామని రోడ్డెక్కాను. ఆ తర్వాత వెనకింటి మేడ మీద మార్వాడీ చాచి, అనుపమాదేవి, చివరింటి తమిళమామి శకుంతల, సోము వాళ్ళమ్మ సత్యవతి, ఇట్లా 3-4 అమెరికా గౌనుని చూడ్డానికొచ్చారు. గౌనైతే అందరూ భేషగ్గా ఉందన్నారు. కాకుంటే కొందరికి దాని వెల నచ్చలేదు, కొందరికి దాని సైజు వాళ్ళ పిల్లలకి సరిపోలేదు. దానా దీనా గౌను చెల్లుబాటవలేదు. సరే, ఆఖరికి చుట్టాల్లో ఎవరి పిల్లలకైనా కానుగ్గా ఇచ్చేయమన్న మా అమ్మాయి సలహానే పాటించక తప్పని పరిస్థితి వచ్చేసింది అత్తా కోడళ్ళకి. అప్పుడే వచ్చింది తంట. ఆ రోజు రాత్రి నా పక్క దులిపివేస్తూ ఏదో సణుగుతోంది వర్ధని. అనేదేదో వినపడేట్టుగా అనరాదు అన్నాను. ఆ అమెరికా గౌను వాళ్ళ చెల్లెలి కూతురికి పంపిస్తుందట మీ కోడలు. అది కాపురానికొచ్చి 10 ఏళ్లైనా మనం నెత్తిన పెట్టుకునేగా చూస్తున్నాం. అయినా ఆపేక్షంతా అటువైపే. ఆ చెల్లెలికేం తక్కువ చెప్పండి, కోటీశ్వరులు. ఈ గౌనే కావాలా వాళ్ళకి? సరే, అదంతా పక్కన పెట్టండి. నా కూతురు పంపిన వస్తువు మీద ఈవిడికేమిటి పెత్తనం? సౌండ్ అంతగా లేదుగాని మాటలకి మాత్రం కారం అద్దినట్టే అనిపించింది నాకు. వర్ధనికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండడమే మంచిదని నా అనుభవం. నేను మౌనం పాటించాను. తెల్లారింది. ఇంట్లో ఏదో అనీజీ. నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ పనులు చేసుకునే అత్తా కోడళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం పిల్లల్ని కసురుకోవడం, కాఫీలు టిఫిన్లు ఆలస్యం చేయడం, పిలిస్తే కరిచినట్టు జవాబివ్వడం. అబ్బా, ఇంట్లో ఉండడం ముళ్ల మీదున్నట్టే ఉంది. సమయానికి వర్ధని కూరలు లేవనడంతో బతుకు జీవుడా అని చేతి సంచి పట్టుకుని మార్కెట్కి బయలుదేరాను. నేను వెళుతుంటే హరి గేటు వేయడానికి వచ్చినట్టొచ్చి, ఏంటి నాన్న, ఇంట్లో కోల్డ్ వార్ ఏదో మొదలైనట్టుంది అన్నాడు గుసగుసగా. ఏంటి అన్నాను ఏమీ తెలియనట్టు నొసలు చిట్లించి. అమ్మ ఆ అమెరికా గౌను వాళ్ళ అక్క మనవరాలకి ఇస్తానందిట. పంతానికి కాకపోతే నా కూతురికి ఇచ్చిన గౌను మీద ఆవిడికేమిటి హక్కు అని ఎప్పుడూ లేంది అమ్మ మీద రాత్రి నుంచి తెగ చిటపటలాడుతోంది సుజాత, చెప్పాడు హరి. నేను కూడా వాళ్ళ అమ్మ తరఫు వాదన వినిపించాను. పట్టమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. మనం ఇప్పుడేం చెయ్యాలి? బేలమొహం పెట్టాడు హరి. నాకు దిగులు అనిపించింది. బయటి పనుల్లో మాకెన్ని టెన్షన్లు చికాకులో ఉన్నా ఇంటికొచ్చేసరికి అవన్నీ మరపును పడి తేలిగ్గా అనిపించటానికి కారణం ఈ ఇంటి లక్ష్మీ సరస్వతులిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచటం వల్లే అని మా ఇద్దరికీ బాగా తెలుసు. అదిప్పుడు చెడుతోందా? రాత్రి భోజనాల దగ్గర హరి తల్లికి పెళ్ళానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. అమ్మా, మీ ఇద్దరు ఇలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మల్లా తిరుగుతుంటే మాకిల్లు నరకంలా ఉంది. ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఆ దిక్కుమాలిన గౌను గురించేగా గొడవంతా. అది ఎవరికో ఇస్తానని నువ్వు పట్టపట్టద్దు సుజా. దాన్ని మీ వాళ్ళకి పంపే పని నువ్వు మానుకో. ఆ గౌనిని పక్కకి పెట్టేయండి ప్రస్తుతానికి. దాన్నేం చేయాలో తర్వాత ఆలోచిద్దాం, సరేనా? కాదు, మా మాటే నెగ్గాలని ఇంకా పట్టుపట్టారా? మీ మూతి ముడుపులు తగ్గేదాకా నేను ఈ ఇంట్లో అడుగే పెట్టను, మీ ఇష్టం అంటూ కొంత కన్విన్స్ చేశాడు, కొంత బెదిరించాడు. మరీ అంత మూర్ఖులు కారు మా శ్రీమతులు. త్వరగానే సమాధాన పడిపోయి రాజీ ఒప్పందం మీద చూపుల సంతకాలు చేసేశారు. మన్నాటికి వాతావరణంలో ముసురు తగ్గింది. తెరపి వచ్చింది. అత్తగారికి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలు. కోడలు తలకి నూనె పట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు. పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం మేం. కాని ఈ ప్రశాంతత శాశ్వతమని ఏమిటి హామీ? ఆ ముసలం ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ల బుర్రల్లో మళ్ళీ ఏ పురుగు తొలిచి కలకలం రేపుతుందో అన్న భయం వదలడం లేదురా అబ్బాయి అన్నాను హరితో. అవునవును అన్నాడు హరి. ఆ రోజు వరండాలో కూర్చొని అరటి పువ్వు ఒలుస్తూ తీరిగ్గా కబుర్లు చెబుతోంది వర్ధని. నేను నా శేషతల్పం అదే పడక్ కుర్చీలో వాలి వింటున్నట్టు నటిస్తున్నాను. పెద్దమ్మగారు తలెత్తాం ఇద్దరం. మా పని మనిషి మంగ దాని చీర కుచ్చిళ్ళు పట్టుకు వేళ్లాడుతూ దాని కూతురు కనక, ఏమే
పొద్దున్న పని ఎగ్గొట్టావు ఉరిమింది వర్ధని. ఇద్దరు ముగ్గురిని మార్చి మరీ తన ఎర్రని చూపికి అదిరే మేధకురాల్ని పనికి కుదుర్చుకుందిలేండి మా ఆవిడ. కొత్త గౌను తల్లో పూలు పెట్టుకుని తెగ సిగ్గుపడిపోతూ వెనక్కి వెనక్కి జరిగిపోతున్న కనకని దండం పెట్టవే అంటూ ముందుకు నెట్టి, ఈయాల దీని పుట్టినరోజమ్మా, పూర్ణాలుండవని ఏక గుణుపు, అవి కాసిని గార్లు వండేటప్పటికీ వేళ మిగల్లేదమ్మా నమ్రతగా చెప్పింది మంగ. వంగిన కనక ముందున్న తన కాళ్ళని గబుక్కను వెనక్కి లాక్కుంటూ 4 కాలాల పాటు చల్లగా ఉండు అని అర్జెంటుగా దీవించేసి, సరిసర్లే పద పద, బోల్డంట్లు మూలుగుతున్నాయి, పెరట్లోకి నడు తొందర పెట్టేసింది వర్ధని. వెళుతున్నాలే గాని అమ్మా నంగి నంగిగా నానుస్తూ అక్కడే నిలబడిపోయింది మంగ. ఏమిటే, దేనికో టెండర్ వేస్తోందని అర్థమైపోయినట్టుంది మా ఆవిడికి. విసుగ్గా మొహం పెట్టింది. సినిమాకెళ్దామని గోల చేస్తా ఉందిది. 100 రూపాయలు ఇవ్వండమ్మా, జీతంలో పట్టుకుందురు గాని. ఈ నెల జీతం ఎప్పుడో వాడేసుకున్నావు కదే మళ్ళీ. వర్ధని ఇంకా ఏదో అంటూనే ఉంది. నేను ఇస్తాలే అని మాటిచ్చేశాను. నేను పర్స కోసం లోపలికి వచ్చినప్పుడు విన్నాను. మా ఆవిడ కోడలితో అంటోంది, కనక పుట్టినరోజట, దానికేమన్నా ఇవ్వాలిగా, మనకి పనికి రానివేమన్నా ఉన్నాయేమో చూడు, పక్కకి పడేసిన బొమ్మో దిమ్మో. చూస్తాలేండి, కారు బొమ్మ ఒకటి ఉండాలి, రంగు మాయలేదు గాని వెనక చక్రం కాస్త విరిగింది, పర్లేదు కనపడదులేండి, అట్టపెట్టెలో పెట్టిచ్చేస్తాను విశాల హృదయంతో చెబుతోంది కోడలు. మొన్న మా పెద్దబావగారు తెచ్చారే అక్బరీలు, అలాగే ఉన్నాయి, అవి పొట్లం కట్టిచ్చేస్తాను. తన వంతు ఉదారత చాటుకుంది వర్ధని. గట్టిగా ఉన్నాయని ఎవ్వరూ ముట్టకపోవడం వల్ల అవి తెచ్చినవి తెచ్చినట్టే ఉండిపోయాయిలేండి. నేను నిట్టూర్చుకుంటూ పర్సులోంచి 100 రూపాయల కాగితంతో పాటు మరో 50 బయటికి తీశాను. మంగ ఇంకా అంట్లు తోముతూనే ఉంది. సుజాత అట్టపెట్టి ప్యాక్ చేస్తూను, మా ఆవిడ అక్బరీలు పొట్లం కడుతూనూ ఉన్నారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, విష్ యూ హ్యాపీ బర్త్డే కనుక. వాకిట్లోంచి మా సంజు బాలు గొంతులు వినిపించాయి. అంతస్తుల తారతమ్యాలెరుగని నిష్కల్మషమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటికి వెళ్ళాను. కనక, ఇదిగో మా గిఫ్ట్. సంజు బాలు జమిలిగా పట్టుకుని కనకకి ఇస్తున్నదేమిటి? అమెరికా గౌను పెట్టిన అట్టపెట్టి కాదు. క్షణం మాన్పడిపోయాను. కానీ మరుక్షణంలోనే ఎందుకో సంభ్రమంగా, రిలీఫ్గా అనిపించింది. మేం భయపడుతున్న సమస్యకి అనుకోని పరిష్కారమయ్యేది. అమ్మా, మనకి పనికిరానిదేమన్నా ఇమ్మంటున్నదిగా బామ్మ, మనకిది యూజ్ అవ్వదు కదా, అందుకే ఇచ్చేశాను, ఓకేనా అంటోంది సంజు. చూడు, కనకకిది కరెక్ట్గా సరిపోయింది కూడాను ఆనందంగా అంటున్నాడు బాలు. తలెత్తాను. అట్టపెట్టెలోంచి గౌను తీసి కనకకి తొడిగి అటూ ఇటూ తిప్పి చూస్తూ మురిసిపోతోంది మంగ. కక్కలేక మింగలేక పెదాలతో నవ్వుతూ కళ్లతో ఉరుముతూ మా ఆవిడ కోడలు. వస్తున్న నవ్వు ఆపుకోలేక పేపర్ అడ్డం పెట్టుకుని నేను. కథ సమాప్తం.